రాజవందనం. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు మాధవి. నేను ప్రజెంట్ బ్యాంక్లో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ వేణుగోపాల్ రెడ్డి, తను బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తారు. నాకు ఒక పాప రెడ్డి సంహిత. నేను అప్పుడు చదువుకోవడం వల్లనే మంచిగా స్టేజ్లో ఉన్నాను. ఆ రోజు మంచిగా సార్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి చదువుకోవాలా బాగా. నాకు ఇప్పటికి కూడా ఇంగ్లీష్ అంటే భయమే. నాకు అప్పుడు ఇంగ్లీష్లో తప్ప మిగిలిన అన్నీ బాగా వచ్చేవి అనమాట. ఇప్పటికి కూడా నాకు ఇంగ్లీష్ అంటే అది పోలేగా ఉంది. కరూర్ వైశ్య బ్యాంక్ సార్, ఇంట్లో ఆఫీస్లో పనిచేస్తున్నాను. అనంతపురం సార్ బ్యాంక్లో ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సార్. ఆ రోజు ఎంకరేజ్ చేసి బాగా చదువుకోవడం వల్ల ఈరోజు ఇలా ఉన్నాం మేము. లేదు సార్, ఓన్లీ డిగ్రీనే సార్. అంటే నాకు ఇంకా ఇద్దరు చెల్లెలు ఉన్నారు. సో కాబట్టి నేను డిగ్రీతోనే స్టార్ట్ చేసేసి కోచింగ్ తీసుకుని డైరెక్ట్గా 21 ఇయర్స్కి జాయిన్ అయిపోయాను. థ్యాంక్ యూ. చాలా ప్రొద్దుటూరు. నా పేరు ఎస్ భాగ్యలక్ష్మి. సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. నా భర్త పేరు రామంజన్ రెడ్డి, నా పాప పేరు పల్లవి, నా కొడుకు పేరు లోకేశ్వర రెడ్డి, నా హౌస్ వైఫ్ సార్. తాళపత్రి సార్. నాకైతే హిందీ రాదు, ఇంగ్లీష్ ఇప్పుడు కూడా రాదు సార్. రాదు సార్, వద్దనే వద్దు, నాకు ఇంట్లో సార్ ఏమొద్దు. రేణుకారెడ్డి సార్, సుబ్రహ్మణ్య సార్ బాగా పెట్టు, ట్యూషన్కి బాగా వచ్చేవారు సార్. నా పేరు శివమ్మ. మా ఆయన అదాని గ్రూప్లో జాబ్ చేస్తాడు. నాకు ఒక పాప. అందరికీ నమస్కారం. నా పేరు లలితమ్మ. నేను లక్ష్మీదేవి శివమ్మ. మీకు తెలిసింటుంది, వెనకల్లే స్కూల్ వెనకల్లే మేము ఉండే గోడ దూకిపో. ఈ ఫంక్షన్కు లక్ష్మి ఫస్ట్ ఫోన్ చేసింది. మళ్ళీ జగన్ స్వామి నాకు ఎప్పుడు పద్దన కూడా నిన్న పద్దన్నే రాండి అంటున్నాడు. థ్యాంక్ యూ జగన్ అన్న. ఆయన రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం కాబట్టి శివమూడు. హలో, నా భర్త పేరు రామాంజనేయులు, కొండాపురం. బాబు అరవిందు, పాప అంజని. వేదికను అలంకరించిన గురువులందరికీ నా నమస్కారాలు. నా తోటి ఫ్రెండ్స్కి. నా పేరు నాగవేణి, మా హస్బెండ్ పేరు అశోక్ కుమార్ రెడ్డి. నాకు 2 అమ్మాయిలు, అలేఖ్యారెడ్డి, అభినయ్ రెడ్డి. మేము డోన్లో ఉంటున్నాం. నా పేరు భాగ్యలక్ష్మి, మాది ఎర్రగుడి. ప్రజెంట్ మేము మల్యాల. మా ఆయన పేరు శివశంకర్ రెడ్డి, మా పాప పేరు స్వప్నికారెడ్డి, బాబు పేరు అఖిలేశ్వర్ రెడ్డి. గుడ్ మార్నింగ్. నా పేరు డిఎస్ లక్ష్మి, మాది గండూరు అత్తలూరు. వచ్చేసి మా ఆయన ఎల్ఐసి ఏజెంట్ చేస్తున్నాడు. టాక్టర్ సెల్స్మెన్గా ఉన్నారు. పాప ఇంటర్ 2nd ఇయర్ వర్షిత, బాబు 8th క్లాస్ రితిక్ రెడ్డి. లక్ష్మి, మా తాళపొద్దుటూరు. శివారెడ్డి, మల్లికారెడ్డి, లక్ష్మీ దీపక రెడ్డి. థ్యాంక్ యూ. ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఫస్ట్ అయితే రావాలి ఒక్కొక్కరు. టైం పడుతుంది సార్, నేను లాస్ట్లో చెప్తాను. లాస్ట్ నుంచి మధు ఇమాం, లాస్ట్ నుంచి సార్ అడిగారు. లాస్ట్ నుంచి ఈరోజు లాస్ట్ బ్యాచ్ రావాల్సిందే. ప్రసాద్ స్వామి, వేదికను అలంకరించినటువంటి గురువులకి అందరికీ నా పాదాభివందనాలు. అలాగే నా తోటి స్నేహితులందరికీ నమస్కారం. స్వామి, నా పేరు హరికృష్ణారెడ్డి, నా తాళపొద్దుటూరు. నేను చేస్తున్నది వ్యవసాయం అంటే స్వామి, అన్మ్యారీడ్ స్వామి. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులైన గురువు గారి అందరికీ, మేడమ్స్కి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు ఇమాం బాషా. నేను క్లాస్ లీడర్గా చేస్తూ ఉంటే
మీరు అరుస్తూ ఉంటే పేర్లు రాస్తూ ఉంటే సార్ వాళ్ళకి ఇస్తూ ఉంటే అది ఒక్కొక్కసారి అమ్మాయిల పేర్లు కూడా రాస్తా అండి సార్. కొంతమంది పేర్లు నేను స్కూల్కి రాకపోయినా రాసి పెట్టుకుంటా అంటే అప్పుడు సార్ వాళ్ళు చూసినప్పుడు నేను ఇది రాలేదు కదరా అని నన్ను కొడతా అంటారు అనమాట. అయినా కూడా రాసిన వాళ్ళు అట్లేం లేదు, జనరల్గానే అది నిన్నటి పేర్లు అవి సార్. లేదు సార్ తీసేయలేదు సక్సెస్ఫుల్గా. డబ్బులు ఇవ్వలేదు సార్ అతను. ఏం కాదు రా వాడు భార్గవ్ గారు, నేను కాదు లేదు. నేను సార్ వాళ్ళతో మెమొరీ చెప్తాను రా. మేడం గారు మాకు శ్రీకాంత్ రెడ్డి సారు మేడం గారు మమ్మల్ని స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు పులివెందల్లో మాకు కాంబినేషన్ సత్రంబడిలో ఇచ్చినప్పటికీ మాకు సొంత పిల్లల్లాగానే ఇంటికి పిలుచుకొని వెళ్ళి మా శ్రీకాంత్ రెడ్డి సారు మేడం గారు ఇంట్లో వాళ్ళ పిల్లల్లాగానే మమ్మల్ని చూసుకున్నారు. మేము చాలా హ్యాపీ, ఎందుకంటే ఆ ప్రేమని మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మేడము అమరేశ్వరి మేడము ఒకసారి నన్ను తేనె తేరా అని చెప్పిండ. మేడం గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు గుర్తుంది. సార్ వచ్చినా సార్ బడికి మేడము రే నాకెందుకో చిగుర్లు నొప్పిందిరా తేనె తీసుకుంటారా ఇమామ్ అంటే, మేడం నేను తీసుకొస్తాను మేడం అని తీసుకొని పోయి ఇచ్చింటుంది. మేడం బాగుందిరా ఇప్పుడు, థ్యాంక్ యూ రా అని చెప్పిండ. మరి నాకు గుర్తుంది. సుబ్రహ్మణ్యం సారు మాకు ఏరా మకందర్గా సికందర్ అనేసి ప్రేమగా పిలుస్తూ ఉండే, ఎందుకంటే సార్కు మేము చికెన్ కొట్టు నాయన పెట్టింటే చికెన్ తీసుకొని వారం వారం చికెన్ సప్లై చేస్తూ ఉంటే సార్కి. రేణుకారెడ్డి సారు మ్యాథమెటిక్స్ కష్టంగా ఉన్నప్పటికీ బాగానే మేము నేర్చుకుంటా ఉంటుంది. సార్ కొడతాడని తెలిసినా దగ్గరికి పోతా ఉంటుంది, ఎందుకో సార్తో మాట్లాడాలనేసి. తర్వాత మా శంకరెడ్డి సార్ ఇంగ్లీష్ ఎప్పుడు సార్ దగ్గరికి పిలిచి ఏంట్రా ఎట్లున్నావు ఏంటి పరిస్థితి అని ఇప్పటికీ ఎప్పుడైనా కనపడినా ఏం చేస్తున్నావురా అనేసి ప్రేమగా మాట్లాడతారు. తర్వాత మాకు రామచంద్రయ్య సార్ సోషల్ సార్ మాకు సోషల్లో ఉన్నటువంటి సామాజిక విలువల్ని నేర్పించింది సారు, చాలా అద్భుతంగా నేర్పించారు మాకి. తర్వాత సాంబా సార్తో కూడా కొద్దిగా పరిచయం ఉంది, సార్ ఎప్పుడు వచ్చినా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. తర్వాత మాకు సైన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సార్ ఇచ్చారు. ఇంకా లక్ష్మీనారాయణ సార్ కూడా, లక్ష్మీనారాయణ సార్ మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి ఇట్లే సైన్స్ డే సెలబ్రేట్ చేసేటప్పుడు సార్ ఏమని చెప్పిండే అంటే, బాగా వేయించినటువంటి బ్లాక్గా వేయించినటువంటి వస్తువుల్ని తినొద్దండ్రా పదార్థాలని అని చెప్పిండే. అవి తర్వాత మేము పెద్ద అయిన తర్వాత తెలిసింది ఏంటంటే, బాగా వేయించిన పదార్థాలని నల్లగైన పదార్థాలు తింటే క్యాన్సర్ వస్తుందనేసి తెలిసింది. అంటే మా సార్ వాళ్ళు మాకు చెప్పిన ఇన్ఫర్మేషను భవిష్యత్తులో కూడా మాకు ఉపయోగపడుతుందని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్. మేము 9th క్లాస్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాం సార్. తర్వాత గురువిరెడ్డి సారు మాకి ఎక్సర్సైజ్ చేయిస్తూ డ్రిల్ చేయిస్తూ ఉండ్రి. తర్వాత మాకు హిందీకి సార్ అప్పుడు కొత్తగా వచ్చిండ్రి. మేము బేసిక్ నాలెడ్జ్ గురించి సార్ దగ్గర నేర్చుకుని కొన్ని సజెషన్స్ తీసుకున్నాం. దాస్ సార్ మమ్మల్ని దగ్గరికి వచ్చి ఏదైనా కోపం వస్తే వంగబెట్టి అనేసి గుర్తుతూ ఉండే. సార్ మేము గుర్తు చేసుకుంటాం. బాలసిద్ధారెడ్డి సార్ గారు తెలుగు సారు, తర్వాత దాస్ సార్ గారు హిందీ సారు మాకు చాలా నాలెడ్జ్ ఇచ్చారు. తర్వాత శ్రీకాంత్ రెడ్డి సారు, శ్రీకాంత్ రెడ్డి సార్ గారు మాకు పీఈటీగా ట్రాక్లో నిలబడి మమ్మల్ని గవర్నమెంట్ ఇచ్చినటువంటి షార్ట్స్ అవి ఇచ్చి ట్రాక్లో నిలబడి బర్ర పట్టుకొని నిలబడతా ఉంటుంది. అంటే సార్ అంత వేగంగా పరిగెత్తాలరా అని మోటివేషన్ ఇస్తూ ఉంటుంది. సో పరిగెత్తే విషయంలో నేను గణేషు దస్తగిరి భార్గవ పరిగెత్తే విషయంలో స్పోర్ట్స్లో సార్ ఎంకరేజ్మెంట్ వల్ల, శ్రీకాంత్ రెడ్డి సార్ మాకు ఇచ్చినటువంటి ఆ గైడెన్స్ వల్ల టఫ్గా మేము ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసాం. చాలా స్పోర్ట్స్లో గెలిచాం దేవుడి దయ వల్ల. అప్పుడు ఊరేగింపు కూడా చేశారు చాలా ఆనందంగా. ఇప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటాం, ఆ ఫొటోస్ ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్లో మేము బాగా ఉండడం వల్ల కష్టపడినా కూడా ఇప్పటికీ ఆరోగ్యంగా దేవుడి దయ వల్ల ఆ ఫిట్నెస్తో ఉన్నాం. సో అది ప్రత్యేకంగా శ్రీకాంత్ రెడ్డి సార్కి కూడా చాలా థ్యాంక్స్. సో మిగతావన్నీ ఇక ఫ్రెండ్స్తో ఉన్న మెమరీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు దివాకర్ గారు ఆపేరు అంటున్నాడు, ఆడ అర్థమైంది. లే వద్దు లంచ్ బ్రేక్ అయిపోయింది అందుకు. ఓకేనా? భలే ఉండే అన్నమాట ఫ్రెండ్స్తో.
అదే అమర్గా లారీలు తీసుకురారా అని చెప్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ గురువులందరికీ నా నమస్కారం సార్. నేను ఆల్మోస్ట్ అందరూ గుర్తున్నారు సార్, మీరంతా నాకు. నేను కూడా గుర్తున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు చందగా ఉండి కొంచెం లాగైనాను సార్, అందుకు గుర్తున్నాను లేదో అని అందరూ గుర్తున్నారు సార్. అలాగే మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. నేను ఇప్పుడు రెవెన్యూలో చేస్తున్నాను. నాకు పాప బాబు. పాప వచ్చి సైడ్ బిజినెస్ ఉందిలే. పాప వచ్చేసి 10th క్లాస్ చదువుతుంది, బాబు వచ్చేసి 9th క్లాస్. వాడు చెప్పేది మాకు వినపడడం లేదు రే, మీరు మాట్లాడుతుంటే. నాకు పాప బాబు. పాప వచ్చేసి 10th క్లాస్ చదువుతుంది, బాబు వచ్చేసి 9th క్లాస్ చదువుతున్నాడు. సరే, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాడు సార్. కొండాపురం సార్. నా పేరు వచ్చేసి రమాదేవి. గురువులందరికీ నా నమస్కారాలు. వేదిక ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరిబడి అందరూ బాగున్నారు కదా? అక్కడ అందరూ బాగున్నారు కదా? నా పేరు నరసింహారెడ్డి, మాది రేగడపల్లి గ్రామం. నేను ప్రజెంట్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో, ఆర్జా స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నాను. మా భార్య పేరు త్రివేణి. పిల్లలు ఇంకా లేరు, ట్రై చేస్తున్నాం. హలో, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. నాది వెంకటాపురం. నా పేరు జి మారుతికులాయప్ప. నేను ప్రైవేటు బస్సుకు డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. పిల్లోడు వచ్చేసి 9th క్లాసు, పాప వచ్చేసి 7th క్లాసు. థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్కారం సార్. నా పేరు సురేష్. నాకు 2 పిల్లలు, భార్య పేరు అస్పని. ప్రజెంట్ రైల్వేలో నంద్యాలలో జాబ్ చేస్తున్నాం. తాళపొద్దుటూరి సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గంగాధర్, బుర్జుపల్లె. మా వైఫ్ పేరు రాజేశ్వరి. నేను వ్యవసాయం అండ్ డ్రైవింగ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాసులు. నాది లోకల్ వచ్చేసి జంబలమడుగు, పక్కన కొత్తపల్లి విలేజ్ నాది. ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటి నుంచి చదువుకుంటాను నేను. ప్రజెంట్ అయితే నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పిల్లోడు 6th క్లాస్, ఒక పిల్లోడు 3rd క్లాస్. ఉమేష్ చంద్ర, గయన్ సద్వి పిల్లలు. అందరికీ నమస్కారం సార్, మేడం గారికి. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నేను తాడపత్రిలో ఉంటాను. అప్పుడు మా అత్తగారి ఇంట్లో నుండి ఇక్కడ చదువుకున్నాను. నాకు ఒక పాప, భార్య హరిత. ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని తాడపత్రిలో బిజినెస్ చేస్తాను. 12 లారీలు. గురువులందరికీ నా నమస్కారాలు, ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు, విద్యార్థినులకు గుడ్ మార్నింగ్, నమస్కారం. నమస్కారమే. నేను ప్రస్తుతం వ్యవసాయం డ్రైవింగ్ చేస్తున్నాను. పేరు చెప్పే. శ్రీరామ్ రెడ్డి సార్. శ్రీరామ్ రెడ్డి, రేగడిపల్లి. భార్య పేరు జయలక్ష్మి. నాకు 2 కూతుర్లు, పెద్ద కూతురు శోభిత, చిన్న బాబు హిరణ్య. గురువులందరికీ నమస్కారం. నా పేరు రామాంజన్ రెడ్డి, మా వైఫ్ పేరు కృష్ణవేణి. నేను వ్యవసాయం చేస్తున్నా. 2 కుమారులు, కార్తికేయ రెడ్డి, అభిరామ్ రెడ్డి. గురువులందరికీ నమస్కారం. నా పేరు శ్రీ గోవర్ధన్ రెడ్డి, సుగుమంచిపల్లి. భార్య పేరు హైమావతి. 2 పిల్లలు, భువనేశ్వర్ రెడ్డి, శ్రీలేఖ. చంద్రశేఖర్ రెడ్డి. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. అందరికీ హాయ్. అందరూ బాగున్నారు కదా? నా భార్య పేరు మాధురి. నాకు 2 పిల్లలు, కొడుకు పరమసాయి రెడ్డి, ప్రణవి. సార్ రియల్ ఎస్టేట్ సార్. రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఫిల్ ఎస్టేట్. అందరికీ నమస్కారం. అండ్ మేడంకి ఆల్సో నమస్కారం.
నా పేరు బొచ్చు రామాంజనేయులు. అదేంటనే గుర్తుపడతారు అందరూ, సో అందుకనేసి ఇంటి పెడితే చెప్పా. సారీ. నేను ప్రజెంట్ అయితే ఫైనాన్స్ కంపెనీలో ఏరియట్గా వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ పేరు కవిత, నవ్వు ప్రెగ్నెన్సీ. సో ఇది రైట్. ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. చామలూరు. నా పేరు ఓబ్లేసు. నేను బొగ్గల వ్యాపారం చేస్తూ ఉంటాను. భార్య పేరు మహాలక్ష్మి, పాప పేరు అమూల్య 7వ క్లాసు, రెండో పాప పేరు ప్రహర్షిని 5th క్లాసు, బాబు గౌతమ్ కుమారు 3rd క్లాసు. నీళ్ళు రాలేదు. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నా పేరు శివాంజనేయ, చామలూరు. నేను ప్రొద్దుటూరు ఆదిత్య స్కూల్లో పనిచేస్తాను. ఒక బాబు, ఒక పాప. రైట్. గురువులందరికీ నమస్కారాలు. నా పేరు గురుమోహన్, సొంతూరు తాళపత్రూరే. నేను ప్రజెంట్ సింహాద్రిపురంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు, కార్తీక్, మహేంద్ర. ఓకే, థ్యాంక్ యూ. అక్కడే ఉన్నాను. మా వైఫ్ పేరు విజయ, ప్రజెంట్ మా ప్రైవేట్ స్కూల్ టీచర్గా అవుతుంది. ఓకే, నమస్కారం. మీ ఇళ్ళలో అందరూ వచ్చేయండి. వ్యవసాయము ప్లస్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నా హౌస్ పేరు చరిత, బాబు పేరు జోసన్ రెడ్డి, ఈషారెడ్డి, బుర్జుపల్లి. నా పేరు రవికుమార్, మా భార్య పేరు భవాని. నాకు 2 కొడుకులు, ఒకటి శరణు, ఒకటి దినేష్. నేను పొట్టేల వ్యాపారం బిజినెస్. రైట్. నా పేరు జగన్మోహన్ రెడ్డి, తాళపత్రూరు. నేను రైల్వేలో జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ పేరు శిరీష, హౌస్ వైఫ్. అందరికీ నమస్కారము. నా పేరు జగన్నాథ్ రెడ్డి, నా టెంట్ హౌస్ బిజినెస్. నాకు 2 బాబులు. ఒక బాబు పేరు సన్మిత్ రెడ్డి, ఇంకో బాబు పేరు రిష్ కుమార్ రెడ్డి. నాతోటి స్నేహితుడు గోవర్ధన్ రెడ్డి అనే ఆయన లేడు ఇక్కడ. అది బాధాకరమైన విషయంగా ఉంది నాకు ఉంది, అతని కలవలేకపోయినందుకు. థ్యాంక్ యూ. అంతే. నా పేరు నాగేంద్ర ప్రసాద్, నేను రైల్వేలో. నా పేరు నాగేంద్ర ప్రసాద్, నేను ఇండియన్ రైల్వేలో పనిచేస్తాను. హాయ్ ఎవరీవన్. నా పేరు నరేష్ కుమార్ రెడ్డి. మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే మాకు జీవితాన్ని ఇచ్చిన గురువులందరికీ పాదాభివందనం. ఒకప్పుడు కార్పొరేట్ రంగంలో గవర్నమెంట్ జాబ్స్ అంటే ఓన్లీ కాన్వెంట్ స్కూల్స్, ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి మాత్రమే నిరూపిస్తూ ఉన్నారు. ఇలాంటి గురువులు ఉండడం వల్ల మనం కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఏదైనా సాధించగలమని మనం నిరూపించగలిగాం. ఇలాంటి టీచర్స్ ఉండేందుకు మన పూర్వజన్మ సుకృతం. అండ్ ప్రజెంట్ నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను, వొడాఫోన్ యూకేలో సీనియర్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. నా వైఫ్ పేరు ప్రవళిక, ఒక పాప, ఒక బాబు ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారాలు సార్, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారాలు ఫ్రెండ్స్. నా పేరు దివాకర్, తాళపొద్దుటూరు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నా భార్య పేరు లక్ష్మీ ప్రసన్న, తను కూడా 888 రూపాయలు చేస్తుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్. నాకు ఒక పాప. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రసాద్, నా ఫ్రెండ్ కిరాణా బ్యాంక్ చిన్నపూరులో పనిచేస్తున్నాను. నా భార్య పేరు సత్యశ్రీ ప్రసన్న, నాకు ముగ్గురు పిల్లలండి. నమస్కారాలు సార్. నా పేరు మసూదన్ రెడ్డి, నేను కాలనీలో ఉన్నాను. మా వైఫ్ పేరు శిరీషారెడ్డి, నా పాప పేరు ఇప్సితారెడ్డి, నా కొడుకు పేరు వచ్చేసి సన్విత్ రెడ్డి. మేము ఇప్పుడు అనంతపూర్లో సెటిల్ అయ్యాము. గురువులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు మోరం విజయభాస్కర్ రెడ్డి, బంధులిన్న గ్రామం. నేను ప్రజెంట్ టీసీఎస్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను. మా వైఫ్ పేరు రమాదేవి, నాకు కూతురు ఎల్కేజీ పర్ణిక. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.
ఇందాక అడుగుతున్నారు కదా నా పేరు అని చెప్పాలని చేసి, సో లాస్ట్లో అందుకే వెయిట్ చేసి మనకి చెప్తున్నాను. సార్ ఉపాధ్యాయులందరికీ, మేడం గారికి అందరికీ థ్యాంక్స్. అండ్ అంటే చాలామంది నేను 8th క్లాస్ నుంచి వచ్చాను, సో 6th 7th చెప్పిన వాళ్ళకు అంత ఇంటరాక్షన్ లేదు నాకు. 8th నుంచి చెప్పిన వాళ్ళందరికీ బాగా ఇంటరాక్షన్ ఉంది. నా పేరు కూడా మర్చిపోలేదేమో, అంటే అంత అల్లరి చేసేవాళ్ళము. అంటే నా పర్సనల్గా చెప్తే నా పేరు అమర్నాథ్ రెడ్డి, నా జోగాపురం. నేను ప్రజెంట్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను కాగ్నిజెంట్లో, సీనియర్ అసోసియేటివ్. అండ్ మా వైఫ్ పేరు సుజాత, తను కూడా జాబ్ చేస్తుంది గుడియర్లో, హైదరాబాదే. నాకు ఒక బాబు విదిత్ రెడ్డి, పేరు 5 years. అక్కడ హైదరాబాద్లో ప్రజెంట్ అక్కడే ఆల్మోస్ట్ సెటిల్ అనుకోవాలి. ఆఫ్టర్ 10 years ఏమైనా ప్లాన్ చేస్తే మళ్ళీ ఇక్కడ జోగాపురం కానీ తాడిపత్రి కానీ. థ్యాంక్ యూ. మనము ఈ సభ ప్రారంభంలోనే చేసుకోవాల్సింది కొద్దిగా మర్చిపోయినందుకు చింతిస్తున్నాను. మనలో మీతో పాటు ఇక్కడ 2004-05లో 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులు కొద్దిమంది చనిపోవడం జరిగింది, అమరులైనారు. కాబట్టి వారికి, అదేవిధంగా మీకు విద్యను నేర్పించినటువంటి గురువులు కూడా అమరులైనారు. వారికి మనము శ్రద్ధాంజలి ఘటించాలి. అందరూ లేచి 1 నిమిషం మౌనంగా ఉండవలసిందిగా కోరుతున్నా. రెడీ? 1 2 3. పేర్లు చెప్తా 1 నిమిషం. టీచర్స్ వచ్చేసి బాలసిద్ధారెడ్డి సారు, ఇంకొక ఆయన సుబ్బారెడ్డి సారు, బాదుల్లా మనకు అటెండర్గా ఉన్నాడు అనుకుంటా. తర్వాత విద్యార్థులు సుదర్శన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నాగభూషణం, వెంకట శివ. వీళ్ళందరికీ మనము 1 నిమిషం శ్రద్ధాంజలి ఘటించాలి. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఆనందానికి అవధులు లేవు. సరే, ఏది ఏమైనా మరొకసారి మా పాఠశాలను ఎన్నుకొని మీరందరూ ఒక చోట సమావేశినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా ఈ టైంలో నేను ఉండడము నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మాకు మా పాఠశాలలో పనిచేసే ఒక ఉపాధ్యాయుని ఫంక్షన్ ఉండడం కారణంగా నేను ఇప్పటి నుంచి విరమిస్తూ ఉన్నాను. నా బరువు బాధ్యతలు, స్టేజీ బాధ్యతలన్నీ మన దత్తాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మీ గురువు అయినటువంటి రేణుకారెడ్డి అన్న గారిని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ విరమించుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. మేడం వాళ్ళకి నమస్కారాలు, తోటి ఫ్రెండ్స్కు నమస్కారాలు. నా పేరు గురుదేవి, నేను తాడపత్రిలో ఉన్నాను, హౌస్ వైఫ్. మా ఆయన రైతు, మా ఆయన పేరు శంకర్. పిల్లలు 2 నాకు, భువనేశ్వరి, ప్రణయ్ కుమార్. గురువులందరికీ నా నమస్కారాలు. నా పేరు విజయలక్ష్మి, మా ఆయన పేరు శాంతమూర్తి. నేను అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. మా ఆయన పర్టివేట్స్లో మేనేజరు. నాకు 3 కూతుర్లు, చంద్రసిరి, చంద్రవాసవి. లేట్ కమర్ అశ్విని, అసలు స్టేజ్ మీదకి రా. చూడండి సార్ జగన్ స్వామి పట్టుకో సార్. దివాకర్ స్వామి నువ్వు రా స్వామి. దివాకర్ స్వామి అలా పట్టుకు గిఫ్ట్ పెట్టి పట్టుకో సార్. చూడండి సార్. ఓకే సార్. నా పేరు అశ్విని, మా భర్త పేరు గణేష్ రెడ్డి, మీరందరికీ తెలిసినదే. నా కొడుకు పేరు చైతన్ రెడ్డి, 7th క్లాస్. నేను సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తాను. వేదికపై ఆసీనులైనటువంటి గురువులందరికీ నా నమస్కారాలు. విద్యార్థులందరికీ ఆశీస్సులు. సార్ గారు వెళ్ళడం వలన అధ్యక్షత బాధ్యతలు తీసుకోవాల్సింది వచ్చింది. ముందుగా ఇప్పుడు మీ ఉపాధ్యాయులందరూ కూడా వారి అమూల్యమైన ఉపన్యాసాన్ని
మీకు అందించిన తర్వాత మళ్ళీ మీకు సమయం కేటాయిస్తాము. అప్పుడు మీరు మళ్ళీ మీ అనుభవాలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినాక ఏమన్నా ఉంటే చెప్తాను. ఏం లేదు, వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని తిన్న తర్వాత అయినా మీకు భోజనాలు ఎవరైనా బిస్కెట్ సార్లకు ఎవరికైనా కానీ ఆకలికి అది షుగర్ అవి ఉంటే కనుక వాళ్ళకి ముందుగానే భోజనాలు పెట్టి కూడా చేసుకోవాలి. ఎందుకంటే అంత బాగుండదు. దాదాపు అందరి ముఖాలు 70% 80% అందరికి గుర్తున్నాయి. కొంతమంది పేర్లు గుర్తులేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని బ్యాచ్లు చాలా గుర్తుండిపోతాయి. అట్లా మీ బ్యాచ్ కూడా బాగా గుర్తు ఉండిపోయింది. ఎందుకంటే ఆ సంవత్సరమే మనకు శ్రీకాంత్ సారు రావడము, మీ బ్యాచే అన్ని డిస్టిక్ లెవెల్ వరకు అన్ని ఫస్ట్ కొట్టుకుంటూ పోవడము, అన్ని స్టేట్ లెవెల్లో కూడా మన పేరు అప్పుడు తాళపత్రుడు పేరు అంటే మాగిపోయింది కదా. అట్లా ఈ బ్యాచ్ బాగా గుర్తుంది. నా చదువులో కూడా చదువు అంతే ఉంది, అల్లరి అట్లే ఉంది. ఇంకా మిస్ అయిన వాళ్ళు ఎవరంటే ఎవరు భార్గవ్, వాడు దస్తగిరి, అంటే గణేష్ వచ్చినాడు. ఏమయ్యా మీ ప్రియ శిష్యులు వచ్చినాడు, గుర్తుపడి చూసినావా? రే గణేష్ లేనంటే లేరా ఒకసారి సార్లు దుని మా అన్నాడు. సరే ఇట్లా ఇంకొకటి ఏంటంటే దాదాపు ఈ బ్యాచ్లో బాగా సెటిల్ అయినారా, అది ఒకటి చాలా సంతోషం. చాలామంది బాగా సెటిల్ అయినారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే అప్పుడు అంటే దాదాపు 20 సంవత్సరాల కిందట మీరు చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో రాయడం అంటే అంత ఈజీ కాదు. మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. మనం చదివినప్పుడు తెలుగు మీడియం చదివి కూడా మీరు సాఫ్ట్వేర్ రంగంలో కానీ గవర్నమెంట్ జాబ్స్ కొట్టినారు, కొంతమంది ప్రైవేట్ రంగంలో రాణిస్తున్నారు. కాబట్టి ఎవరో ఒకరు ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ అందరూ బాగా సెటిల్ అయినారు. చాలా సంతోషము. మరి మన అప్పుడు మీ హెడ్ మాస్టర్ రామచంద్ర సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సోదర ఉపాధ్యాయులకు నమస్కారాలు. ప్రియమైన పూర్వ విద్యార్థులకు నా శుభాశీస్సులు. 20 సంవత్సరాల కిందట చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు ఇంత ఘనంగా మీరు సన్మానం చేస్తూ ఉన్నారంటే చాలా సంతోషం. మీకు థ్యాంక్స్ అమ్మా. ఇంత 20 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం పెట్టుకొని ఇంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీలో కూడా పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించి ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది వివిధ వృత్తులలో వ్యవసాయం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇంకా వ్యాపారం కానీ ఇతర రంగాల్లో కూడా బాగా స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఉద్యోగస్తులను చూసి మాకు రాకపోయనే, ఉద్యోగం రాలేదనే చింత వద్దు. చాలామంది కూడా ఇతర రంగాల్లో కూడా చాలా బాగా రాణించిన వాళ్ళు ఉంటారు. కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉద్యోగం రాలేదని మాత్రము ఎవరు కూడా చింతపడవద్దు. పైగా పొద్దున్నేడు ఒక అమ్మాయి బస్సులో వస్తుంది, నాదికే చూస్తూ ఉంది. నేను అనుకున్నప్పుడే నా స్టూడెంట్ ఉన్నట్లు ఉందే అనుకున్నా, కానీ మేము కనుక్కోలేము కదమ్మా.
చూస్తానే ఉంది. నేను కొండాపురంలో ఎక్కినప్పటి నుంచి చూస్తానే ఉంది. మలయాళం నుంచి వస్తానంట. అమ్మాయి చూస్తాంది. నేను ఎవరు బాయ్ అమ్మాయి నన్ను ఇట్లా చూస్తా ఉంది అని అనుకున్నా. కానీ దిగిన తర్వాత పరిచయం చేసుకున్నాము. ఏ వృత్తిలో ఉన్నా కూడా మీరు ఉద్యోగస్తులు కానీ ఇతర వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీరు బాగా రాణించాలని, మీకు సద్బుద్ధిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి మీకు హిందీ సార్ అయినటువంటి వెంకటదాస్ సార్ గారు అనారోగ్య రీత్యా రాలేని పరిస్థితుల్లో ఉండడం వలన రాలేని సార్ అని తెలియజేసినారు. నెక్స్ట్ ఈశ్వరయ్య సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదికపై ఉన్న మా తోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే మన పూర్వ విద్యార్థులకు మా శుభాశీస్సులు. మీరు జీవితంలో ఎన్నో కష్టాలను, బాధలను, సాంసారిక ఇబ్బందులు కావచ్చు, ఇతర ఇబ్బందులు కావచ్చు, అన్నీ మర్చిపోయి ఈరోజు ఈ సమావేశానికి అంతా ఏర్పాటు చేసుకొని రావడం అనేది ఎంతో సంతోషదాయకము. మీరంతా ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండడానికి చేసిన ఈ ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాము. అలాగే మమ్మల్ని కూడా అందరినీ ఒకసారి వేదికపైకి తెచ్చినందుకు మేము కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు పిలిచకపోతే మేము కూడా కలవలేము. మొన్న 3 నెలల క్రితం వాళ్ళు పిలిచారు, అంతా కలిసాం. ఇప్పుడు మీరు పిలిచారు, మేమంతా కలిసి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా ఈ వయసులో తెలియని వయసులో ఉంటాం. మీరు పిలిచారు కాబట్టి అదే పనిగా మేము వచ్చి ఒకసారి అందరినీ మిమ్మల్ని మాతోటి ఉపాధ్యాయులను కలుసుకోవడం మాకు చాలా సంతోషం. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చేందుకు మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక విషయం నేను మీకు విన్నవించదలుచుకున్నాను. అదేమిటంటే, మీ బ్యాచ్లో ఎవరైనా విధివశాత్తు ఎవరైనా ఇబ్బందులు గురవుతుంటే అటువంటి వారికి మీరు అంతా కలిసి ఒక చేతులైన సహాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరైనా ప్రకృతి వల్ల కానీ విధివశాత్తు కానీ ప్రమాదాలకు గురి కావడము అటువంటి ఏమైనా జరిగి ఇబ్బందుల్లో ఎవరైనా ఉన్నారా అని మీరు ఏమైనా వివరాలు సేకరించారా? ఎవరైనా మీ దృష్టిలో అటువంటి వారు ఉంటే తల ఇంత వేసుకొని వారికి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అందుకు మేము కూడా మాతోటి సహాయం మేము కూడా చేయగలము. ఎవరైనా మీ దృష్టిలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? విధివశాత్తు ఏమైనా ప్రమాదాలకు కానీ అట్లా ఏదైనా గురి ఇబ్బంది పడేవారు ఎవరైనా ఉంటే ఈ సమావేశానికి రాకపోయినా కూడా అటువంటి వాడు ఎవరైనా ఉంటే మీరు ఒక గ్రూప్గా ఏర్పడి వారిని గుర్తించి వారి ఇంటికి వెళ్ళి మీరు సహాయం చేస్తే వారు కూడా ఎంతో అంటే రాలేకపోయినా కూడా మా బాధ గుర్తించారు అనే వారు సంతోషపడి మీ అభిమానానికి పాత్రలు అవుతారు. కాబట్టి అటువంటి వారిని ఏమైనా మీరు గుర్తించి సహాయం చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇంకా జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. అన్నింటినీ ధైర్యంగా ఫేస్ చేసి మీరు మీ జీవితాలను ముందుకు సాగించాలని, సమాజంలో మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా
ఏ సమస్యకు భయపడకుండా మీరు ముందుకు సాగాలని, మీరు మీ పిల్లలను మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, వారికి విద్యాబుద్ధులు చెప్పించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దగలరని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరూ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, సార్ చెప్పిన పనికి అది గ్రూప్ ఉపయోగించుకోవచ్చు. ఎవరన్నా కానీ ఏదైనా కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే సహాయం చేయడానికి ఒక విధంగా మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఒక విధంగా ఇంతమంది కలవడానికి కూడా టెక్నాలజీ ఈ సెల్ ఫోన్లు వచ్చిన దాని వల్లనే కుదిరింది. సరే, నెక్స్ట్ ఇంగ్లీష్ సార్. Respected headmaster, teachers and other teachers, my dear old students, today is an enchanting day. It's a great memorable day in your life and also our all human beings are subject to decay. When fate summons, the monarchs must obey. Bide Raiden, the foreign author. In Telugu, విధి బలీయులు అయినప్పుడు రాజాది రాజులు కూడా తల వంచవలసిందే అని ఆయన చెప్తాడు. బట్ the great men, great achievers, great philosophers said that we are not dolls in the hands of fate. We are not puppets in the hands of fate. We are the one responsible for our improvement, not fate. Some say, some great men said like that. In mythology, a great warrior, Abhimanyu, he had a son called Parikshit. మీకు తెలుసు కదా అభిమన్యుడు, ఆయన కొడుకుతో పరీక్షిత్ వేటకపోతాడు. వేటకు పోయి తన రాజ్యంలోనే అరణ్యం లేకపోతాడు. నీళ్లు తప్పికేతా ఉంటే, వాటర్ తప్పికేతా ఉన్నాయి. ఆగేదానికి ఒక ఆశ్రమానికి పోతాడు. ఆశ్రమానికి పోతే అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటా ఉంటాడు. తపస్సు చేసుకుంటా ఉంటే ఈయన పరిచిత్ మంచి రాజు, ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ నోబుల్ మ్యాన్. ఆయనకు వినాశకాలం వచ్చింది, విపరీత బుద్ధి పుట్టినప్పుడు ఏమని అన్నాడు, అక్కడికి పోయి వాటర్ అడిగినాడు. ఆయన సమాధిలో ఉన్నాడు. ఆయన సమాధిలో ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. మరి ఆయనకు కూడా తెలుసు కదా, అంత గొప్ప వ్యక్తి కూడా తన నిగ్రహాన్ని కోల్పోయి ఏం చేస్తాడు, అక్కడే చనిపోయినటువంటి ఉరగాన్ని, పాము ఉంటుంది అక్కడే, ఆ పామును తీసుకొని మెడకు చుట్టేస్తాడు. మెడకు చుట్టేసి వెళ్ళిపోతాడు తన రాజ్యానికి. తర్వాత కొద్దిసేపటికి తన కొడుకు వస్తాడు. అరణ్యం నుంచి దర్భలు తీసుకొని
కొడుకు వస్తాడు. కొడుకు చూసి ఏమిది మా తండ్రి మెడలో సర్పాన్ని వేసినటువంటి సేవకురాలు పనులు తీసుకుని వస్తుంటే ఆ పనులలోనే ఒక చిన్న తచ్చకుడు అనే పాము వస్తుంది. ఆ పాము పెద్దదయ్యి అతన్ని కాడేస్తుంది, చచ్చిపోతాడు. అంటే మహాపురుషుల యొక్క వాక్కులు వృధా కావు. లైఫ్ అంటే అలానే ఉంటుంది. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. జీవితం అంటే అదే కదా. పోరాడి ధైర్యంగా ముందుకు పోయేదానికి ప్రయత్నం చేయాలి. కానీ టు బీ వీక్నెస్ ఇస్ మెజరబుల్. నేను బలహీనుణ్ణి, నేను చేతగాను అన్ని అని అనుకోకూడదు. ఇఫ్ యూ డిటర్మైన్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ యువర్ గోల్. సుధాచంద్రుడు పాఠం ఉన్నది కదా, మీకున్నది కదా లేదా? మీకే ఉన్నది. బట్ యూ హావ్ ఫర్గాటెన్. దాంట్లో కొటేషన్ మస్ట్ రీచ్ యువర్ గోల్. మీరు అందరూ చాలా మంది కష్టపడి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే కష్టపడింది ఎవరికి రాదు. నో గాడ్ కెన్ హెల్ప్ యూ వితౌట్ హార్డ్ వర్క్. ఇట్స్ వెరీ pungent to get a job to survive in the universe. If hopes could never dwell, we can't survive in this universe. These hopes are very important. Confidence is very important. These are very important to achieve any goal. If you determine, then definitely you will reach your goal. It is entirely depending upon you. Not in the hands of fate, not in the hands of God. God can help you if you work hard. మీరందరూ మీ జీవితాలు బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడే మీకు సాంఘిక శాస్త్రం బోధించినటువంటి శ్రీమతి జయమ్మ మేడం గారికి మీ అందరి తరఫున కూడా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ మేడం. పూర్వ విద్యార్థులందరికీ నా ఆలస్యానికి చింతిస్తున్నాను. దయచేసి మనం దూరం నుంచి రావాలి కదా. రైట్. తర్వాత మీ మొదటి వ్యాయామ ఉపాధ్యాయుడు హలో హలో ఈ సభను అలంకరించిన పెద్దలకందరికీ నా నమస్కారాలు. పిల్లలకందరికీ నా ఆశీర్వాదం. ముఖ్యంగా నేను సబ్జెక్ట్ టీచర్ని కాదు. మీకు నేను ఇంగ్లీష్ రాలేదే, లెక్కలు రాలేదే, తెలుగు రాలేదని చెప్పేది కాదు. నాకు ఎగులేసిన పని. ఏమి డ్రెస్ వేసుకునేవా లేదా, స్కూల్కి కరెక్ట్గా వస్తున్నావా లేదా, డ్రిల్ సరిగ్గా చేస్తున్నావా లేదా, గేమ్స్ బాగా ఆడుతున్నావా లేదా, అది నా పని. అంటే నా ఉద్యోగం అంతా క్రమశిక్షణ. కానీ మీ క్లాస్ టీచర్స్ అంటే సబ్జెక్ట్ టీచర్స్ ఒక సబ్జెక్ట్కి వచ్చి పోతారు మీ క్లాస్లో. కానీ నేను ఎట్ట కాదు, 6th to 10th వరకు అన్ని క్లాసులు నేను మెయింటైన్ చేసుకోవాలి. నాకు సబ్జెక్టు కాకపోయినా కూడా క్రమశిక్షణ ఉండాలి. ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటుందో అప్పుడు విద్య అంతే అదే వస్తుంది. చదువు అనేది ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యం. చదువు అనేది చదువుకున్నవాడు కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు, కొంతమంది బేకారీగా ఉన్నారు, కొంతమంది కండక్టర్గా చేస్తున్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, రకరకాలుగా ఉంటారు. కానీ క్రమశిక్షణ అనేది అది కాదు.
జీవితం బాగుపడాలంటే క్రమశిక్షణ ముఖ్యం. పెద్దలు ఏం చెప్పారు? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. క్రమశిక్షణ వల్ల ఏమవుతుంది? ఆరోగ్యం వస్తుంది. వాడు క్రమశిక్షణగా వాడు సంసారం చేసుకుంటాడు, క్రమశిక్షణగా వాడి భార్యని అదుపులో పెట్టుకుంటాడు, క్రమశిక్షణగా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటాడు. వాడు అన్ని ఆ క్రమశిక్షణ అనేది ముఖ్యం. ప్రతి జీవికి, ఒక ఎద్దుకు కానీ ఒక మనిషికి కానీ ఎవరికైనా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్, ఒక ఎద్దు ఉంది, మనం తీసుకొచ్చుకొని మనం కట్టకొచ్చుకునేప్పుడు దాన్ని కాడి కట్టుకుంటాం. కాడి మరుపుతామా లేదా? వస్తానే దాన్ని కాడి కట్టాం కదా. దాన్ని మొగదాడు కురసాలా, దానికి పగ్గం పెట్టాలా, కోపుతాడు వేసుకోవాలా, అన్నీ వేసుకోవాలా. పోనీ అదేం బరువు దిగుతుంది కానీ సరిగా పోదు. అప్పుడు మనం ఏం చేస్తాం? రైతు పగ్గం పట్టుకొని కొడతాడు. నేను కూడా అదే పని చేసాల్సిన. మిమ్మల్ని కొట్టిండొచ్చు, నా మీద మీకు కోపం ఉండొచ్చు, కానీ నేను చేసిన పని వల్లనే మీరు ఇప్పుడు ఇంతటో లేనారు. ఎందుకంటే భయం అనేది పెట్టక కీర్తి రాదు, విరపింపక పిన్నకు బుద్ధి రాదు, తాదిట్టక వాదు లేదు, కడుధీరద వైరుల సంగ్రమములో ముట్టక భూమి లేదు, తగుపుత్రుడు పుట్టక ముక్తి లేదయ్యా, పట్టపురాజుకైన పద్ధతి బెమ్మయ్య సింగదీవని సింగదీవని పద్యంలో చెప్తాడు. తగుపుత్రుడే ఉండాలా. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే, మీ క్రమశిక్షణ సబ్జెక్టు కాబట్టి మీరంతా క్రమశిక్షణగా బ్రతకాలా. రెండోది ఏమంటే, ఒరే నాకు కష్టాలు వచ్చినాయని కానీ దుఃఖపడడం కానీ, స్థితి వచ్చిందని సంతోషపడడం కానీ ఉండకూడదు. కష్టాన్ని దుఃఖాన్ని రెండు, కష్టాన్ని సుఖాన్ని రెండు లెవెల్గా తీసుకుంటే మన జీవితం బాగుపడుతుంది. అప్పుడు మన కష్టపడి ఏడ్చడం, ఇప్పుడు ఎవరేయడం పద్ధతిగా అది మన మనసు. కాబట్టి మనం ఒక లెవెల్గా పోతే మన జీవితంలో బాగుపడతాం. రెండోది మనకు ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ లెవెల్లో ఈ యుద్ధం మీరు మనుషులుగా ఉండే యుద్ధం ఉన్నారంటే మీకు కారకులు ఎవరు? గురువులు కాదు, మీ తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రుల శరీరమే మీది. ఈ యుద్ధం మీ శరీరాలంతా మీ తల్లిదండ్రులే. తర్వాత తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి తండ్రి కష్టపడి పుట్టించి మిమ్మల్ని ఇంత పెద్దోళ్ళని చేసి ఇంతవరకు తీసుకొచ్చినా కానీ తర్వాతే గురువు మిమ్మల్ని మన మనుషులుగా చేస్తాడు. తల్లిదండ్రులు ఇంతవరకు మిమ్మల్ని తీసుకొచ్చి తినకో వాళ్ళ అష్ట కష్టాలు పడి మిమ్మల్ని ఒక మనుషులుగా చేసి చదివించి ఎన్నోన్నో తిప్పలు పడతారు. కానీ మీకు ఈ శరీరం ఉండాలి అంటే మీకు తల్లిదండ్రులే కారణం. తర్వాత మిమ్మల్ని మనుషులుగా చేసేవాడు, సంగమంలో ఉండేదానికి చేసేవాడు ఎవడు అంటే గురువు. కాబట్టి ఇది నేను ఒకటే పాయింట్ చెప్తాను. మీ తల్లిదండ్రులను మీరు ఎవరు కూడా విస్మరించకూడదు. ఇంత కష్టపడి తండ్రులకు సపోజ్ ఒక విషయం చెప్తా, మీరు ఏమనుకోవద్దు. ఒక తల్లి తండ్రి ఉన్నాయంట, వాళ్ళు ఏదో వ్యవసాయం చేసి కష్టపడి ఏదేదో చేసినారంట పాము. కానీ కొడుకుని కలెక్టర్ చేసినారంట. పోతే కలెక్టర్ ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు? పోయి అతని దగ్గరనే ఉన్నాడంట. వాడు మొట్టమొదటి వ్యవసాయం చేసినాడు, పని చేసినాడు కాబట్టి ఆ తండ్రి ఏం చేసినాడు? పార్కులో చెట్లు ఉంటే చెట్లకు నీళ్లు పడతాడు. ఎవరు? తండ్రి. వాళ్ళు కలెక్టర్ కాబట్టి ఆఫీసర్లు వస్తారు కదా, వాళ్ళు ఎవరు సార్ ఆయన, పెద్ద ఆయన ఎవరు నీళ్ళు పట్టేది అని అంటారు. ఆ కలెక్టర్ ఏం చెప్పచ్చు? మీరు చెప్పండి. ఎవరో మా పని మనిషి అన్నాడు. అంటేనే ఇంకా అప్పుడు విన్నాడు. వాడు చూసి చెడ్డ మాట అన్నాడు. వాళ్ళమ్మ పుట్టించోని నేను పాయ పొలం పాయి ఈ నా గుడి దగ్గర ఉండే తండ్రి అని చెప్పుకోవడానికి కూడా ఇది ఏకెత్తలేదు దీనికి. కాబట్టి అట్లా ఉండకూడదు. తల్లిదండ్రులు మీరు బాగా చూసుకోవాలి. ఈ యుద్ధం మీకు ఉద్యోగం వచ్చిందని ఏ జగనే కానీ మీకు కొంతమంది మీ రైతులు, మీ నాయనగారు రైతులుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిగా వాళ్ళు ఉంటారు. అప్పుడు మీరు ఎవరైనా చూసినా కానీ ఆ విధంగా హేళన చేయకూడదు. ఎప్పుడు ఎవడైతే తల్లిదండ్రులు చూడనోడు వాడు కొడుకు కాదు, వాడు మనిషి కాదు. ఎందుకంటే మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మన తల్లిదండ్రులు కొడుకులో జన్మనిచ్చినాడు తల్లిదండ్రి. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని సపోజ్ ఇప్పుడు మేము గురువులు అంటాం. తల్లిదండ్రి తర్వాతనే కదా మేము గురువులము. ఈరోజు మమ్మల్ని ఇంతగా పొగిడి ఇంతగా సన్మానం చేసి ఇంతగా మమ్మల్ని చేస్తాడారే, మరి దీనికంటే మీకు తల్లిదండ్రులు ముఖ్యం కదా.
కాబట్టి దయచేసి మీకు ఒక్కడే నేను చెప్పేది, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఎవరైతే మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడో వాడే మనిషి, వాడే కొడుకు. రేపు యువత మీ స్టేజ్లో ఉన్నారు, మీకు మిమ్మల్ని చూస్తే మేము ఎవరు గుర్తుపెట్టలేక పరీక్ష ముక్కున్నారు తప్ప, మీరు వీళ్ళు మా స్టూడెంట్లా అనిపిస్తుంది మాకు. మీరు అయితే గడ్డాలు పెట్టి మిసాలు పెంచి ఎన్ని పెట్టి మాకు మా పిల్లలు ఇంటర్ చదువుతున్నారు, మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు అంటే మాకే అర్థం కాదు. ఇదంతా ఎప్పుడు నాది పుట్టుపల్లె, నాది బాపనపల్లె, నాది ఎరుగుడు, నాది తాళపుత్రుడు ఉంటే మాకే అర్థం కాదండి. ఇది ఎప్పుడు చదివినారా మా దగ్గర అని. కాబట్టి మీకు కూడా వయస్సు వచ్చింది, మీ పిల్లలు కూడా ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీరు సరిగ్గా గౌరవించలేకపోతే రేపు మీ బిడ్డలు మేము వాళ్ళు చూస్తుంటారు కదా, రేపు మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారా? ఇది మీరు నేర్పిన విద్య కదా వాళ్ళకు కూడా. కాబట్టి నేను దయచేసి చెప్పేది ఏమంటే మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి, చెడ్డ అలవాట్లకు లోను కావాలండి. మీరు డబ్బులు సంపాదించాలని మనం చూస్తుంటాము, కొంతమంది ఆఫీసులకు పోయి ఆఫీసులకు పోయేది, డ్రింక్ దిగేది, 10 గంటలకు ఇంటికి వచ్చేది, సంసారాలని నాశనం చేసుకుంటుంటారు. తాగి తందాలని ఇంటికి వచ్చేరికి ఆ భార్యలు వాకింగ్ వేసుకుంటారు, పని నా కొడుకు ఆడికింద పని తాగుబోతు నా కొడుకని. కాబట్టి డబ్బులు ఉన్నాయని, హోదా ఉన్నాయని దయచేసి చెడ్డ అలవాట్లకు మాత్రం లోను కావాలండి. ఎప్పుడైతే మీరు చెడ్డ అలవాట్లకు లోను కాకుండా మీరు ఉంటారో అప్పుడు మీరు బాగుపడతారు, ఏ ఇబ్బంది లేదు. ఈ చేతని కాడ కష్టం చేసుకుని ఒకడు ఉద్యోగం చేస్తాడు, ఒకడు కూలి పని చేస్తాడు, ఒకడు బేల్దారి చేస్తాడు, ఒకడు వ్యవసాయం చేస్తాడు, ఎవడు చేతని పని వాడు చేస్తాడు. అందరికీ ఉద్యోగాలు కాదు కదా, అందరూ కోటీశ్వరులు కాదు కదా. కష్టపడి మీ చేతనైన ఉద్యోగం మీరు చేసుకోండి. లక్షణంగా చెడ్డ అలవాట్లకు లోను కాకుండా. ఇంకోటి ఇప్పుడు వ్యాధి షాపులు ఎక్కువైపోయినాయి, ఈ ఆడుచ తాగడము పడిపోవడము ఎక్కువైపోతుంది. దయచేసి దానికి లోను కావకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ సంసారాలు, మీ పిల్లలు కాపాడుకోండి. ఇది నేను చెప్పే సలహా. ఎందుకంటే నాకు 78 ఏళ్ళ వయస్సు. నేను ఈ వయసులో చెప్తాట, వాస్తవంగా మేము ఇంతవరకు ఏం చేయలేము. 65 ఏళ్ళు దాటితే మేము దాటుకోవడమే మంచిది. 65 ఏళ్ళు దాటితే మేమేం చేసేది ఏం లేదు. మేము ఏం చేస్తాము, మోకాళ్ళ నొప్పులు, షుగరు, బీపీ, ఇన్ని అన్నీ దండిగాడాయి మా అందరికీ. ఏమిటి మీరు తెల్ల సొక్కాలు వేసుకొని ఊరికి కూర్చున్నాం అంతే. దయచేసి మీరు చెడ్డ అలవాట్లకు లోను కాకండి, ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి, సంసారాలు పోగొట్టుకోకండి, పిల్లలను బాగా చదివించుకోండి. ఇది నేను మీకు ఇచ్చే సలహా. థ్యాంక్ యూ సార్. సారు సుదీర్ఘంగా శుతిమెత్తగా మీకు చెప్పాల్సిన విషయాన్ని సింపుల్గా చెప్పినాడు. ఆచరించాల్సింది మీరే. ఇంకా శంకరెడ్డి సార్ ఆడ కుర్చీ వేసి కూర్చోంటే నాకు పాత స్కూల్ గుర్తుకొచ్చిందిరా, మన స్కూల్ గుర్తుకొచ్చింది. పాత స్కూల్ కదా కానీ ఎంత హాయిగా చెట్ల కింద కుర్చీలు వేసుకొని ఎంత హాయిగా ఉన్నాంరా చెట్ల కింద. మనకి ఇట్లాంటి అవసరమే లే, అన్ని చెట్లే సార్. అన్ని చెట్ల కింద కూర్చొని చెట్ల కిందనే క్లాసులు చెప్పుకుంటా, స్టడీ అవర్స్ అన్నీ అక్కడే చేసుకుంటా ఉన్నాము. కానీ కాదులే సార్, మీకు అది గుర్తుకొచ్చిపోయి ఆడ కూర్చున్నారు. కానీ గాలి బాగా తగలాలని పాత స్కూల్ గుర్తుకు రావాలి కదా. అసలు అక్కడ ట్రాక్ పరిగెత్తడానికి, రన్నింగ్ చేసేయడానికి కూడా స్థలం లేకపోయినా కూడా అంతా అప్పుడు తయారు చేసి మీ బ్యాచ్కి వచ్చేళ్ళకే కొంత గ్రౌండ్ బాగా తయారైంది. అంతకుముందు గ్రౌండ్ ఇంకా అరకొరగా ఉండేది. కాబట్టి ఒకసారి ఆ పాత స్కూల్ కూడా మనము గుర్తు చేసుకోవాల్సింది వచ్చింది. ఎందుకంటే ఏమి వాళ్ళు వచ్చిందేవి వాళ్ళు మనమ్మా ఎప్పుడు బళ్ళు ఉంటారో ఎప్పుడు ఇంట్లో ఉంటారో అర్థం కాదు. ఎంగరం అంత అవతలికి పోతే ఆమె సిరీసా, ముగ్గురు అట్నే ఎనిగి పక్కకే వాళ్ళది అట్లా ఉన్నారు. మీరైతే ఉండేవాళ్ళరా. రైట్. తర్వాత మన ఇంకో సోషల్ మేడం గారు, జయమ్మ మేడం గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు రేణుకారెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు. వేదికను అలంకరించిన మా టీచర్స్కి అందరికీ నా అభినందనలు. 2005 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన విద్యార్థినులందరికీ నా శుభాశీస్సులు.
ముఖ్యంగా మీరు నన్ను గుర్తుంచుకొని పిలిచినందుకు మరీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, ఆశీర్వాదాలు. మీరు ఇప్పటికే ఆల్మోస్ట్ అందరూ లైఫ్లో సెటిల్ అయి ఉంటారు. మీకు అందరూ ఏదో ఒక జాబ్లో సెటిల్ అయినాము. ఆ జాబ్ను మీరు డెడికేషన్గా, హానెస్ట్గా మీరు ఆ జాబ్ను నిర్వర్తించండి. తర్వాత ముఖ్యంగా పిల్లలను సరి అయిన మార్గంలో తీర్చిదిద్దండి. పిల్లలను విద్యావంతులుగా మరియు సంస్కారవంతులుగా చేయండి. ముఖ్యంగా మీరు చేసే జాబ్ గురించి చెప్పాలంటే భగవద్గీతలోని ఓ చిన్న శ్లోకము, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్వకర్మణి. దీని భావం ఏమంటే, నేను ఆటో నడుపుతాడా, వాడు చూస్తే సాఫ్ట్వేరు, వీళ్ళు చూస్తే తర్వాత షాప్ పెట్టుకున్నాడు, వీళ్ళు చూస్తే నేను హౌస్ వైఫ్ను, నేను టైలర్ను, ఆ అమ్మాయి తర్వాత గవర్నమెంట్ జాబ్ చేస్తుంది అని ఇలాంటి ఫీలింగ్స్తో ఒకరినొకరిని పోల్చుకొని ఇంట్లో కానీ అబ్బాయిలైతే వాళ్ళ భార్య చూడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, నువ్వు ఇంట్లో ఉండి బేకార్గా ఉండవు, ఇట్లా పోల్చడం వల్ల మీకు వాళ్ళు చాలా బాధపడతారు. మీరు ఆ పోలికలు తగ్గించండి. ఎవరి ఫ్యామిలీ, భగవంతుడు మనకు భార్య పిల్లలు అవి ఉండడము, తర్వాత ఓ చిన్న జాబ్ ఉండడము ఎంతో గొప్ప. అందుకే ప్రతిరోజు మీరు ఆ భగవంతునికి దైవ మార్గం నడవండి, ఆ భగవంతుని ప్రార్థించండి. పిల్లలను పక్క పిల్లలతో పోల్చొద్దు. పక్క పిల్లలతో పోల్చడం వల్ల వాళ్ళ ఆత్మవిశ్వాసము తగ్గుతుంది. వాడు ఏ చిన్న పని చేసినా వెరీ గుడ్ రా, చాలా బాగా చేసినావు అని ప్రోత్సహించండి. నేను ఈ పోల్చడం గురించి ఓ చిన్న సన్నివేశము, మా కో టీచర్ ఉండేది తెలుగు పండిట్, ఆమెకు 3 అమ్మాయిలు. ఒకరోజు దారిలో వాళ్ళ రోడ్లో వెంట వెళ్తుంటే ఒక పసుపు అమ్మే ఆయన్ని పిలిచి పసుపు తీసుకుంటూ ఏదో మాటల్లో పిల్లలు ఎంతమంది ఉన్నా ఏం చదువుతా ఉన్నారు అన్నాడు. ఓ పాప సాఫ్ట్వేరు, ఒక అమ్మాయి మెడిసిన్ చేస్తుంది, ఓ పాప ఇంటర్మీడియట్ చదువుతుంది మా అన్నాడు. ఓ అట్లా అని చెప్పి తర్వాత వాళ్ళ పిల్లలతో చూడు ఆయన బజార్లో పసుపు అమ్ముకుంటా ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఇంజనీరు ఎంబీబీఎస్లు సీట్లు తెచ్చుకొని మెడిసిన్ చేస్తూ ఉన్నారు, మీకు పొద్దున్న లేసాంచి హార్లిక్స్లు కాన్వెంట్ చదువులు ఇన్ని చేస్తా అన్నా కూడా మీకు ఒళ్ళు పొరుగు చదివేదానికి అని వాళ్ళ అమ్మ అరిచింది. వెంటనే ఆ పిల్లలు ఏమన్నారు, వాళ్ళ ఫాదర్ వచ్చి ఆర్టీసీ కండక్టరు, మా నాయన్ని కూడా పసుపు అమ్మమ్మను బజార్లలో, మాకు కూడా మెడిసిన్లో సీట్ వస్తుంది, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి పిల్లలు. మీరందరూ పిల్లలను విద్యావంతులుగా చేస్తూ అట్లే మంచి సంస్కారము, నైతిక విలువలు చెప్పండి. ఇంకొక శ్లోకము, మీరు ముఖ్యంగా రోజుకు ఒకసారైనా, నేను ఇలా చెప్పకూడదు, భగవద్గీతను చదవండి, రామాయణ మహాభారతాలు పిల్లలకు చెప్పండి. ముఖ్యంగా మనం పండుగ చేసుకుంటూ ఉంటాము, ఆ పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని పిల్లలకు చెప్పండి. దాంట్లోనే మన మత గ్రంథాలు కూడా, మా పండుగలోనే మత గ్రంథాలకు సంబంధించిన విషయాలు కూడా వాళ్ళకు తెలియజేస్తారు. మీరేమంటా ఇప్పట్లో మీకు ఎంతసేపు జాబు సంపాదన మీదనే ఉంటుంది, కానీ మీకు పిల్లలకు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు అనే విషయాల గురించి అంతగా మీకు పట్టించుకుండే తీరిక ఓపిక లేకపోవచ్చు. కనీసము తల్లి రోజులో ఒక 10 మినిట్స్ అన్న, నైట్స్ టైం ఉంటుంది కదా, 10 మినిట్స్ అన్న పిల్లలకు కొన్ని విలువలను చెప్పండి. మీరు మామూలుగా నేటి పిల్లలే రేపటి పౌరులు, రేపటి భారత పౌరులు అని మనమంతా అనుకుంటుంటాం కదా, ఆ విధంగా మీరు పిల్లలను సన్మార్గంలో నడిపిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ముఖ్యంగా మీరు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన అందరికీ పేరు పేరున మరోసారి నా కృతజ్ఞతలు. 1 మంత్ బ్యాక్ నుంచి ఎంత కష్టపడి మీరు ఎన్ని గ్రూప్ డిస్కషన్స్ అవి పెట్టి చాలా కష్ట నష్టాలకు ఓర్చి ఇంత పెద్ద ప్రోగ్రాంను కండక్ట్ చేసింటారు. పేరు పేరున నా ఆశీస్సులు, ధన్యవాదాలు బాబు. థ్యాంక్ యూ. నేను తాళ్ళపొద్దుటూరు హై స్కూల్లో అక్కడ పనిచేసేటప్పుడు రూపాయి టీ
నేను ఓపులమ్మ వాళ్ళు అసలు ఆ టీలు జామకాయలు అయితే 1 రూపీస్కి 4-5 జామకాయలు అవన్నీ తింటూ తర్వాత ఎంత బాగా ఆ పక్కంతా షెడ్లు, ఆ షెడ్లలో ఆలికి నీళ్ళతో కడిగిచ్చేది. సాయంత్రం అయితేనే మళ్ళా కుక్కలు అట్లా పోతాయని మనం ఏం చేస్తాము, కంప వేసుకుంటా ఉన్నాము. మన క్లాస్ రూమ్లు తక్కువ. అవి ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు. ముఖ్యంగా మీరు ఎలిమెంటరీ స్కూలు గుర్తుండదు, మీకు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్లు గుర్తుండవు. ఈ 6th నుంచి 10th వరకు ఉండే టీచర్సు బాగా గుర్తుంటారు, వాళ్ళే మీ మనసులో బాగా ఉంటారు. మీరు చదువుకునేది మీ జీవన విధానాన్ని పిల్లలకు చెప్పండి. పిల్లలకు కూడా కష్టం అంటే ఏమో, ఆకలి అంటే ఏమో తెలియాలి. ఎంతసేపు వాళ్లకు మీరు యూనిఫామ్ వేసి ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తూ వాడు చదువుతుండారో లేదో అని అంతగా పాటుపడద్దు. పిల్లలను కొంచెం బాగా చదివించండి. చూడండి ఇంట్లో ఏం చదువుతాడారు, వాడి హోంవర్క్ బుక్ తీసి కొంతసేపు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే. శతం జీవం శరదో వర్ధమాన శత హేమంతాన్ శత వసంతాన్. మీరందరూ 100 వసంతాలు, 100 హేమంతాలు, 100 శశిరాలు ఆయురారోగ్యాలతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అదే ఎవరైనా కానీ ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ జాబ్ వచ్చిందంటే ఫస్ట్ ప్యాకేజ్ అడుగుతున్నారా? అక్కడే మన మెంటాలిటీ బయటపడుతుంది. ప్యాకేజ్ అనవసరం అడగడం. వానికి జాబ్ వచ్చింది సంతోషం. ప్యాకేజ్ అడిగినారంటే మని మనతో వాడిని పోల్చుకుంటున్నారు. ఎవరైనా కానీ మన ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా మనం ఏదైనా ఉద్యోగం వచ్చిందంటే ఎంత జీతం రా అని అడుగుతారు. వద్దు, ఎవరి జీతం వాళ్ళకి వచ్చింటుంది. ఆ జీతంతో వాడే కష్టపడి బతుక్కుంటాడు. ఒకరితో పోల్చుకోవడం వద్దు. నెక్స్ట్ భాస్కర్.